హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి అయ్యప్ప. ఈరోజు మళ్ళీ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాము. ఈ టాపిక్ ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన ఒక విగ్రహం గురించి తెలుసుకోబోతున్నాం. అది కూడా మన భారతదేశంలోనే ఉంది. దాని వివరాలు విశేషాలు చెప్పుకుంటూ చివరిలో దానికి ఎలా చేరుకోవాలి, ఏ సీజన్లో చేరుకోవాలి అనే వివరాలు తెలుసుకుందాం. సహజంగా మనకు రాజస్థాన్ రాష్ట్రాన్ని తలుచుకోగానే ఉదయ్పూర్ లేక్ సిటీ, జోధ్పూర్ బ్లూ సిటీ, జైపూర్ పింక్ సిటీ మరియు జైసల్మేర్ గోల్డెన్ సిటీ ప్రాంతాలే గుర్తుకొస్తాయి. ఎందుకంటే వాటికున్న ప్రాముఖ్యత అలాంటిది. ఈ ప్రాంతాలకున్నంత ప్రాముఖ్యత లేకపోయినా ఇక మీదట రాజస్థాన్ అనగానే మరో ప్రాంతాన్ని కూడా చెప్పుకుంటారు. అదే నాథ్వారా. ఇప్పటివరకు మీరు దేశంలో ఉన్న ఎన్నో శివుని విగ్రహాలు చూసుంటారు. కానీ దీని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం నిర్మించబడిన ప్రాంతం. అది కూడా మన భారతదేశంలోనే. ఈ విగ్రహం పేరు విశ్వాస స్వరూపం. దీనిని కాంక్రీటు మరియు ఇత్తడి పూతతో స్టీల్ ఫ్రేమింగ్లో బలంగా 369 అడుగుల ఎత్తుతో కూర్చున్న భంగిమలో మిరాజ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు మదన్ పాలీవాల్ నిర్మించారు. విగ్రహం ఎత్తు ఎంతంటే అది 20 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. 2013 నుంచి 2019 వరకు దీనిని నిర్మించడానికి 6 సంవత్సరాలు పట్టింది. ప్రజల సందర్శనార్థం ఈ విగ్రహాన్ని 2022 అక్టోబర్ 29న ప్రారంభించారు. విశేషం ఏంటంటే ఇంత పెద్ద విగ్రహానికి మీ చేతులతో మీరు స్వయంగా అభిషేకం చేయొచ్చు. ఆ అవకాశం కూడా ఉందక్కడ. కౌంటర్లో ముందుగా అభిషేకం కొరకు టికెట్ తీసుకోవాలి. విగ్రహం లోపల నుండి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఆ లిఫ్ట్లో వాళ్లే మనల్ని విగ్రహం పై వరకు తీసుకెళ్లి మనతో అభిషేకం చేయిస్తారు. అంతేకాకుండా ఆ తలభాగం ప్రక్కనే నడవడానికి వీలుగా ఒక చిన్న గ్లాస్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశారు. నాకైతే దాని మీద నడవడానికి ధైర్యం సరిపోలేదు. మీరు వెళ్ళినప్పుడు మీరు ట్రై చేయొచ్చు. విగ్రహం లోపలి భాగంలో ఒక ప్రదర్శన హాలు, అలాగే 20 అడుగుల ఎత్తులో ఒకటి, 110 అడుగుల ఎత్తులో ఒకటి మరియు 270 అడుగుల ఎత్తులో ఒకటి లిఫ్ట్ ద్వారా చేరుకోగల ప్రజా వీక్షణ గ్యాలరీలు ఉన్నాయి. అంత పెద్ద విగ్రహానికి సరిపోయేలాగా దాని ఎదురుగా 25 అడుగుల పొడవు, 37 అడుగుల వెడల్పు గల ఒక పెద్ద నంది విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ చక్కని మొక్కలు, పూలతో గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం చుట్టూ ఉన్న ప్రదేశం అంతా తిరిగేసరికి సహజంగానే ఎవరికైనా ఆకలి వేస్తుంది. అక్కడ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. నడవలేకపోతే బ్యాటరీ కార్లు కూడా ఉన్నాయి. వాళ్ళే ఫోటోగ్రఫీని కూడా ఏర్పాటు చేశారు. విగ్రహం మొదట్లో మనం ఒక్కసారి ఫోటోలకు పోజ్ ఇస్తే అన్ని చోట్ల దిగినట్లు వాళ్లే క్రియేట్ చేసి ఇస్తారు. మనం కూడా మన ఫోన్లో కానీ కెమెరాలో కానీ మనం ఇష్టం వచ్చినన్ని ఫోటోలు కూడా దిగచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. మన లగేజీతో సహా అక్కడికి వెళ్ళిపోవచ్చు. లగేజీ పెట్టుకోవడానికి కూడా సదుపాయం ఉంది అక్కడ. ఈ విగ్రహం భారతీయ హిందూ విశ్వాసానికి ప్రతీక. అక్కడ లైట్ అండ్ షో, సౌండ్ షో వంటి సాంకేతిక ప్రదర్శనలు కూడా ఉన్నాయి. ఇవి అక్కడికి వెళ్ళిన వారికి మంచి అనుభూతినిస్తాయి. విశ్వాస విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన శివుని విగ్రహం. రాజస్థాన్లోని ఉదయ్పూర్ నుండి సరిగ్గా 46 కిలోమీటర్ల దూరంలో నాథ్వారా ప్రాంతం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే బస్సులో రోడ్డు మార్గం ద్వారా సులభంగా 1 గంటలో చేరుకోవచ్చు. దీనికోసం మళ్ళీ వేరే వైపుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎలాగో ఉదయ్పూర్ నుంచి జోధ్పూర్ వెళ్ళే మార్గంలోనే ఉంది. ఇక్కడికి ఫ్లైట్లో చేరుకోవాలి అంటే ఉదయ్పూర్లోని మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్కి 2 గంటల్లో సులభంగా చేరుకోవచ్చు. ట్రైన్లో అయితే ముందు అహ్మదాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఉదయ్పూర్ చేరుకోవాలి. ఉదయ్పూర్ నుంచి సులభంగా బస్సులో మళ్ళీ నాథ్వారాకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడికి ఎప్పుడైనా వెళ్ళాలి అంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి సీజన్లో వెళ్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.